జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరు అని ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. అవంచ సోమసుందరు ఏమన్నాడు అని అంటే, నేను రాస్తున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు అని అన్నాడు. అంటే నేను రాస్తున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు అని అంటే ఏంటంటే, నేను కవిత్వం రాసినప్పుడే నేను బతికినట్లు లెక్క. అంటే కవిత్వం అనేటువంటిది ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం కవిత్వం రాయాలి, ప్రజల్లో ఉత్తేజం తీసుకురావడానికి కవిత్వం అనేటువంటిది రాయాలి. అట్లే విద్యార్థిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకోవాలి అని అంటే, నేను చదువుతున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు అని అనుకోవాలి. టీచర్లు ఏమనుకున్నాలే, నేను బోధిస్తున్నటువంటి క్షణాలే నేను బతుకున్న క్షణాలు మొత్తం కాదు, కానీ ఒక 6-7 గంటలు చదవాలి ప్రతిరోజు, అనుకోవాలి నేను చదువుతున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు. ఆయన ఆవంచ సోమసుందర్ అట్లా ఆ విధంగా చెప్పిండు. ఓకే, కాళోజీ నారాయణరావు గారు, తర్వాత దాశరథి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఆచార్య కె రుక్నుద్దీను. ఈయన రాసినటువంటి పాఠ్యాంశం పేరు అమరులు అనేటువంటి పాఠ్యాంశము. అమరులు రాసినటువంటి పాఠ్యాంశం పేరు ఏం పేరు అని అంటే అమరులు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రుక్నుద్దీన్. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పిహెచ్డి చేసినాడు. ఇదే యూనివర్సిటీలో ఆచార్యునిగా కూడా పనిచేయడము జరిగిందండి. ఓకేనా, రైట్. తర్వాత రాయబాగిన్ బిరుదాంకితులు రాణి శంకరమ్మ, రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, చిందు ఎల్లమ్మ. ఈ రాయబాగిన్ అనేటువంటి బిరుదాంకితులు ఎవరు అని అంటే రాణి శంకరమ్మ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రాయబాగిన్ అనేటువంటి బిరుదును రాణి శంకరమ్మకు ఇచ్చింది ఎవరు అని అంటే నిజాం పాలకుడు, నిజాం పరిపాలకుడు. ఇది ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిందు ఎల్లమ్మ అని అన్నాడు. చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు ఏం పేరు అని అంటే సరస్వతి. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోదాం వేరే క్వశ్చన్ కు. తెలంగాణమున గడ్డిపోచయును సంధించే కృపానమ్ము, తెలంగాణమున గడ్డిపోచయును సంధించే కృపానమ్ము అన్న కవి ఎవరు అని అంటే సి నారాయణ రెడ్డి, గంగుల సాయిరెడ్డి, దాశరథి కుసుమాచార్యులు, వానమామలై వరదాచార్యులు. ఆన్సర్ వచ్చేసేసి సి నారాయణ రెడ్డి కాదు, ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి, వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి దాశరథి కృష్ణమాచార్యులు. రైట్. ఢిల్లీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళ మాటల్లోని పలుకుబడిని కవిత్వంలో వాడుకున్నటువంటి కవి ఎవరు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మీర్ తక్మీర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీర్ తక్మీర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళ మాటల్లోని పలుకుబడిని కవిత్వంలో వాడుకున్నటువంటి కవి ఎవరు అని అంటే మీర్ తక్మీర్. మీర్ తక్మీర్. రైట్. చాటుమాటుగా అర్ధాంగి చేటలు కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అనేటువంటి వాక్యము ఎవరిది? ఫస్ట్ ఇక్కడ మనకు నగర గీతం అనేటువంటి పాఠ్యాంశము తీసుకోగానే మనకు ఫస్ట్ కనపడుతుంది. అదే ఈ కవిత ఎవరిది అని అంటే అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మినీ కవిత్వము, అదే నగర గీతము, సిటీ లైఫ్. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అనేటువంటి వాక్యం ఎవరిది అని అంటే ఆన్సర్ వచ్చేసేసి అలిశెట్టి ప్రభాకర్. అది సామల సదాశివ, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. చెరబండరాజు ఏ కులము. సలేంద్ర లక్ష్మీనారాయణ అభినందన అనేటువంటి పాఠ్యాంశము అలిశెట్టి ప్రభాకర్. మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించినటువంటి వారిని ఆయా సంవత్సరాలలో జతపరచుమోనన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించినటువంటి వారిని ఆయా సంవత్సరాల్లో జతపరచుమనన్నాడు. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషయక బిల్లు 1910. కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1918. హార్డా కమిటీ 1929. వుడ్స్ రిపోర్ట్ 1936.
మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించినటువంటి వారిని ఆయా సంవత్సరాల్లో జతపరచము అని అంటే ఆన్సర్ వచ్చేసేసి ఇది. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషేక బిల్లు 1910, కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1919, హార్టాక్ కమిటీ 1929, ఫుడ్స్ రిపోర్టు వుడ్స్ రిపోర్ట్ అనేటువంటిది 1936. రైట్. క్రత్హల్, అండర్సన్లు ప్రతిపాదించినటువంటి మలి వర్గీకరణల్లో విశ్లేషించడం అనే లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు, విశ్లేషించడం ఎనాలసిస్, వేరు చేయడము, వ్యవస్థీకరించడము, కారణాలను చూపించడము, ఆరోపించడం అనేటువంటివి ఆన్సర్ డైరెక్ట్. క్షుణ్ణ పఠన ప్రయోజనాలు సరైన వారిని గుర్తించండి అని అన్నాడు. ఆప్షన్ ఏ త్వరితగతిని ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి వీలు కలుగుతుంది, విషయం కూలంకషంగా అర్థమవుతుంది, పఠన వేగాన్ని పెంచుతుంది, విషయ విశ్లేషణ చాతుర్యం అలవడుతుంది. క్షుణ్ణమైనటువంటి పఠనానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయాన్ని అయితే విషయము కూలంకషంగా అర్థమవుతుంది క్షుణ్ణంగా చదివితే. విశ్లేషణ చాతుర్యం అనేటువంటిది అలవడుతుంది. ఆన్సర్ వచ్చేసి BD ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విషయం కూలంకషంగా అర్థమవుతుంది, విషయ విశ్లేషణ చాతుర్యము అలవడుతుంది. చదువుతున్న విషయము అర్థం కావడానికి ఆప్షన్ 1 అతి వేగంగా చదవాలి, ఆప్షన్ 2 తగిన వేగంతో విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ చదవాలి, పదంలోని ప్రతి అక్షరాన్ని గుర్తిస్తూ చదవాలి, ఒక్కొక్క పదాన్ని నేర్చుకొని చదవడము కొనసాగించాలి, తగినటువంటి వేగంతో విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ చదవాలి. ఇవన్నీ జనరల్ గా ఈ కింది వాటిలో స్వీయ రచనకు సంబంధించినటువంటిది. ఉక్త లేఖనం రాయడం, ఉక్త లేఖనం అంటే వేరే వాళ్ళు చెప్తుంటే రాయడం అనమాట. పాఠ్యాంశాన్ని చూసి రాయడం అనేది స్వీయ రచన కాదు. తెలిసిన దానిని గురించి సొంత మాటల్లో రాయడమే స్వీయ రచన. నల్లబల్ల మీద ఉపాధ్యాయుడు రాసిన జవాబు నోట్బుక్ లో రాసుకోవడం ఈ స్వీయ రచన కిందికి రాదు. తెలిసిన దానిని గురించి సొంత మాటల్లో రాయడం. కాపాడుకుందాం పాఠ్యాంశము సంభాషణ ప్రక్రియలో ఉంది. దీనికి ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 నాటకీకరణం, ఆప్షన్ 3 చర్చా పద్ధతి, ఆప్షన్ 4 ప్రశ్నోత్తర పద్ధతి. ఆన్సర్ వచ్చేసేసి సంభాషణ ఉంది కాబట్టి సంభాషణ నాటకంలో ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి నాటకీకరణం. అంటే ఇక్కడ మెథడాలజీ సంబంధించి బిట్స్ చూసినట్లయితే మనం చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా గుర్తించడానికి అవకాశం ఉన్నది. ఏవైనా సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ గానే ఇక్కడ 5 ప్రశ్నలు అయితే డైరెక్ట్ గా పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్సే ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఏమాత్రం క్లిష్టంగా లేనటువంటి బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. ఓకే, మరి లైక్ చేయండి. లైక్స్ తక్కువైపోయినాయి, వేలకు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ చేస్తున్నారు. అదేవిధంగా కమెంట్ చేయండి, అదేవిధంగా ఎవరు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.